నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వ్యూహాలు ఇప్పుడు ఎక్కువ డిస్కషన్స్లో ఉన్నటువంటి టాపిక్. వైసీపీని ఢీకొనేందుకు, అలానే అధికారాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేజిక్కించుకోవడానికి ఎన్ని ఎత్తులు వేయాలి, ఎలాంటి ప్రణాళికలను సిద్ధం చేయాలనేటువంటి విషయంలో తెలుగుదేశం పార్టీ ఫుల్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఐప్యాక్కి సంబంధించి రూపకర్త, దాని సృష్టికర్త, దేశవ్యాప్తంగా రాజకీయ వ్యూహాలకి, స్ట్రాటజీస్కి ప్రత్యేకత తీసుకొచ్చినటువంటి ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే ప్రశాంత్ కిషోర్ దీనికి సంబంధించి ఒక ప్రకటన చేశారు. తనని ఇంటర్వ్యూ చేసినటువంటి సందర్భంలో ఒక విషయం చెప్పారు. చంద్రబాబు నాయుడుతో భేటీ వెనక ఎలాంటి రాజకీయ వ్యూహ రచనకు సంబంధించినటువంటి అంశాలు కానీ, అలానే ఎన్నికలకు సంబంధించినటువంటి స్ట్రాటజీస్ కానీ లేవు అనేటువంటి విషయాన్ని తేల్చి చెప్పేశారు. గుండె జబ్బులు, షుగర్, ఫెర్టిలిటీతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్, కుత్బుల్లాపూర్. గతంలో ఒక మిత్రుడికి సంబంధించినటువంటి చర్చ జరిగింది. ఆ మిత్రుడు చేసినటువంటి ప్రస్తావనలో భాగంగా చంద్రబాబు నాయుడు మరొకసారి ఆయనతో భేటీ కావాలని ఆశిస్తున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పడము, అలానే నేరుగా కలిసి తాను ఇప్పుడు రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను కాబట్టి స్ట్రాటజీస్ విషయంలో ఎలాంటి సంబంధాలు లేవు, అలానే గతంలో అధికారంలోకి వచ్చేటువంటి క్రమంలో వైఎస్ఆర్సీపీకి కావాల్సినటువంటి వ్యూహ రచన చేశాను, కానీ ఇప్పుడు ఈ విషయంలో తానేమీ చేయలేననేటువంటి మాట ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగా ఆ విషయాన్ని నేరుగా చంద్రబాబు నాయుడుతో పంచుకునేందుకు ఆ మిత్రుడు సలహా ఇవ్వడంతో చంద్రబాబు నాయుడుతో భేటీ అయినట్టుగా, అదే క్రమంలో ఆయన నారా లోకేష్తో కలిసి హైదరాబాద్ నుంచి విజయవాడ విమానంలో వెళ్ళి చంద్రబాబు నాయుడుని కలిసినట్టుగా ప్రశాంత్ కిషోర్ వివరించారు. కాబట్టి ఈసారి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రణాళికల విషయంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోబోననేటువంటి మాట చెప్పారు. అయితే ఈ విషయం ప్రశాంత్ కిషోర్ చెప్పిన మరుక్షణమే ఆంధ్రప్రదేశ్లో మరొక న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే అతి త్వరలో నారా లోకేష్, ప్రశాంత్ కిషోర్ భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో రాజకీయ రంగ ప్రవేశం చేయడం, రాష్ట్రంలో జరగబోయేటువంటి పరిణామాలు, అలానే సామాజిక సమీకరణలో రాబోయేటువంటి మార్పులు తదితర అంశాలతో పాటు టీడీపీ జనసేన పొత్తులో ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో అనుసరించాల్సినటువంటి జాగ్రత్తలపైన కూడా వీరిద్దరూ చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక తర్వాత కొన్ని పరిణామాలు జరిగేటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఉంది. చాలామంది వైసీపీలో ఉన్నటువంటి అసంతృప్త నేతలు టీడీపీ జనసేన కూటమి వైపు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళని పార్టీలో కలుపుకోవడం వల్ల లాభమా నష్టమా, ఈ అంశాలపైన యువనేత ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్తో లోకేష్ భేటీ కాబోతున్నారు అనేటువంటి ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. వాస్తవానికి చంద్రబాబు నాయుడుకి ఎలాంటి ఎన్నికల స్ట్రాటజీస్ విషయంలో తాను సహకరించే పరిస్థితుల్లో లేనని చెప్పేందుకు మాత్రమే కలిశారని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. మరోవైపు నుంచి ప్రశాంత్ కిషోర్తో నారా లోకేష్ ఇంకా టచ్లోనే ఉన్నారు. అలానే తనకు కావలసినటువంటి సలహాలని సంప్రదింపులు చేసేటువంటి క్రమంలో ప్రశాంత్ కిషోర్కి లోకేష్ ప్రాధాన్యం ఇస్తున్నారనేటువంటి ప్రచారం ఈ వార్తలతో ఊపందుకున్నటువంటి పరిస్థితి. సో ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో? అతి కొద్ది సమయం మాత్రమే ఉంది ఎన్నికల నగారా మోగడానికి. తెలుగుదేశం పార్టీ ఏ ఆప్షన్ని కూడా వదులుకునేటువంటి పరిస్థితిలో లేదు. కాబట్టి యువనేత లోకేష్ ఆ బాధ్యత తీసుకునేటువంటి క్రమంలో ప్రశాంత్ కిషోర్తో భేటీ అవుతారా లేదా అనే విషయం తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.